Hey guys, welcome to very first video on this channel. Do subscribe, like and share. Thank you for all your support. ఈరోజు మన టాపిక్ బంగ్లాదేశ్లో అల్లర్లు ఎందుకు జరిగాయి, కోటా సిస్టమ్ అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. షేక్ హసీనా రిజిగ్నేషన్కి, ప్రొటెస్ట్కి చాలా కారణాలున్నా దీనిలో ప్రముఖమైనవి రెండు: షేక్ హసీనా రూల్, ఇంకోటి కోటా సిస్టమ్. షేక్ హసీనా 1996లో అవామీ లీగ్ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి 2024 వరకు పవర్లో ఉన్నారు. దానిపై ఎన్నో ఆరోపణలు వచ్చినా దానిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి రెండు: ఎలక్షన్స్ రిగ్ చేయడము, అపోజిషన్ పార్టీ లేకుండా చేయడము, షేక్ హసీనా 20 years రూల్ చేయడము, ఎకనామిక్ గ్రోత్ లేకపోవడము. ఇవన్నీ కారణాల వల్ల ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఇవన్నీ కాకుండా షేక్ హసీనా పార్టీకి కోటా సిస్టమ్ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. కోటా సిస్టమ్ అంటే ఏంటి? బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం గవర్నమెంట్ 1972లో కోటా సిస్టమ్ తేవడం జరిగింది. దాంట్లో 30% ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం, 44% జనరల్ మెరిట్ బేసిస్, ఎథనిక్ మైనారిటీస్కి 10%, డిసేబుల్డ్కి 5%, ఉమెన్కి 11% ఇలా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. షేక్ హసీనా కోటా సిస్టమ్ని ఫ్రీడమ్ ఫైటర్స్కి కాకుండా రజాకార్లకు ఇవ్వాలా అని మాట్లాడింది. ఈ వ్యాఖ్యలతో కోపంగా ఉన్న ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన తెలిపారు. అయితే ఇలా ప్రొటెస్ట్ జూలై 14 నుంచి 18 వరకు కొనసాగాయి. అయితే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇవన్నిటిని అడ్డుకోవడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడము, ఫేస్బుక్ షట్ డౌన్ చేయడము ఇలాంటి యాక్షన్స్ని తీసుకుంది. అలాగే చాలా ప్రాంతాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నాయి. ఇవన్నీ చూశాక సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మెరిట్ సిస్టమ్ని 93% కోటా ఇచ్చింది. మరియు ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇంతకుముందున్న 30%ని తీసేసి 5% చేసింది. కోర్టు తెచ్చిన కొత్త కోటా సిస్టమ్ని జూలై 23 రోజు గవర్నమెంట్ యాక్షన్లో పెట్టింది. అయినా చాలా చోట్ల అల్లర్లు కొనసాగాయి. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన మిలిటరీని యాక్షన్లోకి దింపింది. ఓల్డ్ కోటా సిస్టమ్ని అబాలిష్ చేసి కొత్త కోటా సిస్టమ్ని రివైజ్ చేశారు. అయినా కూడా ప్రొటెస్ట్ ఎక్కడా ఆగలేదు. దీనికి ప్రముఖంగా రీజన్ అందరూ చెప్పేది ఒకటే: షేక్ హసీనా తన ప్రజలను రజాకార్లు అనడం వల్ల ప్రజలు చాలా పర్సనల్గా తీసుకున్నారు. షేక్ హసీనాపై చాలా వ్యతిరేకత రావడంతో షేక్ హసీనా తన పొజిషన్ని ఆగస్టు 4 రోజు రిజైన్ చేసి బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిపోయింది. ఇలా బంగ్లాదేశ్లో జరిగిన 1 month ప్రొటెస్ట్ వల్ల బంగ్లాదేశ్ ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా ఇంకా చాలా క్యాజువాలిటీస్ అండ్ డ్యామేజెస్ తీసుకోవడం జరిగింది. ఒక ఫైనాన్షియల్ అన్స్టేబిలిటీ అనేది బంగ్లాదేశ్లో ఏర్పడింది. దీనిపై నా ఒపీనియన్, ఇంకోసారి ఏదైనా ప్రభుత్వం ఇలాంటి పెద్ద చట్టాలు తేవాలంటే ప్రజల గురించి ఆలోచించి, ప్రజల సజెషన్ తీసుకొని ఇలాంటి పెద్ద రిఫార్మ్స్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్.